బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. వరంగల్ సిపి ఎదుట మావోయిస్ట్ నేత మందా రూబేన్ అలియాస్ మంగన్న లొంగిపోయాడు. ఈయన 44 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు. మందా రూబేన్ వంగపహాడ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. 1981లో నంబాల కేశవరావు పిలుపుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మంగన్న మావోయిస్ట్ పార్టీ సౌత్ బస్తర్ డీవీసీ సభ్యుడిగా ఉన్నాడు. తుపాకీ వదిలి లొంగిపోవడంతో ఆయనపై ఉన్న 8 లక్షల రివార్డును పోలీసులు అందించారు. ఇక అంతర్గత విభేదాల వల్లే మావోయిస్ట్ పార్టీ నుండి బయటకు వచ్చినట్లుగా మందా రూబేన్ వెల్లడించారు. మన దగ్గర ఇవాళ ఒక మావోయిస్ట్ కడర్ ఇతను 44 ఇయర్స్ అజ్ఞాతంలోకి ఉండి మన దగ్గర ఈరోజు ఇది సరెండర్ అవుతున్నాడు. సో బేసికలీ దీనికోసం ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు చేస్తున్నాము. ఇతని పేరు వచ్చేసి మందా రూబేన్ ఎలియాస్ కన్నన్న. అక్కడ పార్టీలో కన్నన్న లేకపోతే మంగన్న లేకపోతే సురేష్ అని అట్లా పిలుస్తారు. అక్కడ ఇతను దండకరణ్య SZCలోని డివిజనల్ కమిటీ సెక్రటరీగా పని చేసేవాడు. నేను ఎందుకు లొంగిపోతున్నట్టే ఇక్కడ ఉన్న మావోయిస్టుల పట చాలా భూస్వామ్య వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూడు మనకు బాగా లేదు అని నేను సరెండర్ అయినట్టు అని ఇట్లా మన ప్రభుత్వాలకు లొంగిపోసి సాధారణంగా జీవితం నడిపించాలని నేను అనుకుంటాను సార్. అందుకే బయటేస్తున్నా అని నా కోరిక. అందుకే బయటకు వస్తున్నా. దళాలలో విభేదాలు ఉండి వాళ్ళంతా ఈ భూపతి వాళ్ళంతా అలాగలాగా కమిటీలు పెట్టి వాళ్ళను అలాగా చేస్తున్నాను. అందుకోసానికి వాళ్ళను నేను సమస్య చేయలే. అందుకోసానికి నేను రిట్రీట్ అయినా. రిట్రీట్ అయ్యి ఇక మా జీవితంలో ఒకటి నేను బతకాలని ఇక గవర్నమెంట్కి నేను సరెండర్ రాసి బతుకుతానని ఇక్కడ